హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫోర్త్ ఎపిసోడ్ ఆఫ్ ల్యాండ్ లాస్ వెబ్ సిరీస్. ఇవాళ మీ ముందుకు మేము చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాము. అదేంటో మీకు తెలుసా? సెక్షన్ 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. అసలు రిజిస్ట్రేషన్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రాథమిక లక్ష్యం పత్రాల పబ్లిక్ రిజిస్ట్రేషన్ కోసం ఒక పద్ధతిని అందించడం. సెక్షన్ 17 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఇమ్మోవల్ ప్రాపర్టీ వాల్యూ 100 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే ఆ డాక్యుమెంట్ని కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. కానీ చట్టంలో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అవేంటో మనం సెక్షన్ 22Aలో తెలుసుకుందాం. సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ మరియు వక్ఫ్ బోర్డ్ భూములు, అసైన్ భూములు, గిరిజన ప్రాంతాల భూములు మరియు కోర్ట్ లేదా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి రిజిస్ట్రేషన్ ప్రొహిబిట్ చేశారు. ప్రభుత్వ భూములు అంటే ఏంటి? పోరుంబక్ ల్యాండ్స్, చెరువులు, కుంటలు, కాల్వలు, రోడ్లు మరియు ప్రభుత్వ అవసరాల కోసం రిజర్వ్ చేసిన భూములు. దేవాదాయ మరియు వక్ఫ్ బోర్డ్ భూములు అంటే ఏంటి? దేవాలయాలు, మఠాలు, చర్చిలు మరియు వక్ఫ్ బోర్డు చెందిన భూములు అన్నమాట. అసైన్ భూములు అంటే ఏంటి? ప్రభుత్వం పేదలకి, స్వతంత్ర సమరయోధులకి లేదా మాజీ సైనికులకు పంపిణీ చేసే భూముల్ని అసైన్ భూములుగా పరిగణిస్తారు. గిరిజన ప్రాంతాల భూములు అంటే ఏంటి? దీన్ని ట్రైబల్ ల్యాండ్స్ కూడా అంటారు. షెడ్యూల్ ఏరియాలో గిరిజనులు కేటాయించిన భూముల్ని గిరిజన ప్రాంతాల భూములుగా పరిగణిస్తారు. కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఆపేయబడిన భూములు మరియు సీలింగ్ పరిమితి మించి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్ని కూడా ప్రొహిబిషన్ లిస్టులో జతపరుస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.